అందరికీ ప్రభునామంలో వందనాలు. మీ అందరికీ ట్రూ బైబిల్ వాయిస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మరొకసారి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం బాప్తిస్మము. అసలు ఈ బాప్తిస్మం అంటే ఏమిటి అనేటువంటి విషయాలని మనం ఈరోజు వాక్యాన్ని పరిశీలించడం ద్వారా తెలుసుకుందాం. ఈ యొక్క బాప్తిస్మము అనేటువంటి పదం ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో ఇది గ్రీక్లో నుంచి తీసుకోబడింది. గ్రీకు భాష నుంచి వచ్చినటువంటి పదమే ఈరోజు మనం ఉపయోగిస్తున్నటువంటి బాప్తిస్మం అనేటువంటి పదం. దాని గురించినటువంటి విషయాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే బాప్టిజో అనేటువంటి దాంట్లో నుంచి ఈ యొక్క పదం అనేటువంటిది రావడం జరిగింది. బాప్టిజో అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే ముంచుట లేక పూర్తిగా మునుగుట అనేటువంటి అర్థము ఈ యొక్క బాప్టిజో అనేటువంటి గ్రీకు పదానికి అర్థము. గ్రీకు సంస్కృతిలో గ్రీకులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ యొక్క ఉత్సవాల్లో కానీ లేకపోతే పండుగల్లో కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్త్రాలను తీసుకెళ్ళి రంగు నీళ్ళల్లో ముంచేవాళ్ళు. రంగు నీళ్ళల్లో వస్త్రాన్ని ముంచినప్పుడు ఈ యొక్క పాత వస్త్రం అనేటువంటిది ఆ రంగు మొత్తం కూడా ఈ యొక్క వస్త్రానికి అంటుకొని కొత్త వస్త్రంగా మారేదనమాట. అంతకు ముందు ఉన్నటువంటి రంగు పోయి క్రొత్త రంగు ఆ యొక్క వస్త్రానికి వచ్చేటువంటిది. దీన్ని బాప్టిజో అని పిలిచేవారనమాట. ఈ యొక్క బాప్టిజో అనేటువంటి దానికి మూల పదం అనేటువంటిది మరొకటి ఉన్నది, బాప్టిస్మా అనేటువంటిది. బాప్టిస్మా అనేటువంటి దానికి అర్థం ఏంటనంటే ఉతకడం లేదా కడగబడడం అనేటువంటి అర్థం అనేటువంటిది వస్తుంది. ఇది గ్రీకు సంస్కృతిలో నుంచి లేకపోతే గ్రీకు యొక్క భాషలో నుంచి తీసుకున్నటువంటి పదం. అయితే ఈరోజు మనం చాలా విరివిగా క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి పదం ఏమిటనంటే బాప్తిస్మము అనేటువంటిది. ఏమిటి బాప్తిస్మము అని కనుక మనం క్రైస్తవులని అడిగినట్లయితే వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఎలా ఉంటుంది అనంటే, దేవుణ్ణి నమ్ముకున్నామండి, బాప్తిస్మం తీసుకున్నాము, లేకపోతే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించామండి, బాప్తిస్మం తీసుకున్నాము అనేటువంటి సమాధానాలను మనము చూస్తూ ఉంటాం. అయితే అది సరైనటువంటి బాప్తిస్మమేనా? దాన్ని బాప్తిస్మము అని చెప్పి అంటారా? ఈ ప్రశ్న కనుక మనము అపోస్తలుడైన పౌలుని అడిగినట్లయితే ఆయన చాలా సూటి అయినటువంటి సమాధానం చెప్తున్నాడు మనకి. రోమాపత్రిక 6వ అధ్యాయము 3, 4, 5 వచనాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఈ యొక్క బాప్తిస్మాన్ని గురించినటువంటి విషయము పౌలు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఏమిటా విషయం అనంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఇది పౌలు బాప్తిసాన్ని గురించినటువంటి విషయం అనేటువంటిది మనకి చెప్తా ఉన్నాడు. బాప్తిస్మం అనగా క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలలో పాలిభాగస్థులం అవుతున్నాం. మనం నీళ్లలో ప్రవేశిస్తున్నాము అని అంటే క్రీస్తుతో పాటు మరణిస్తున్నాము, క్రీస్తుతో పాటు సమాధిలోకి వెళ్తున్నాము, తిరిగి నీళ్లలో నుంచి బయటికి వస్తున్నాము అని అంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడు ఎలా అయ్యాడో అలాగే మనం కూడా చనిపోయి తిరిగి బ్రతికినటువంటి వారముగా తిరిగి నీళ్లలో నుంచి బయటకు వస్తున్నాం. ఇది పౌలు చెప్తున్నటువంటి విషయం. ఇది బాప్తిస్మం యొక్క నిజమైనటువంటి అర్థము. ఆయనతో పాటు పాతిపెట్టబడి ఆయనతో పాటు తిరిగి పునరుద్ధానం అవ్వడానికి అని చెప్పి ఈ యొక్క బాప్తిస్మం అనేటువంటిది సాదృశ్య రూపకంగా ఉన్నది. పైన 2వ వచనాన్ని కనుక మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే అక్కడ మరొక విషయం పౌలు మనకి బోధిస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి. అట్లా అనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. పౌలు చెప్తున్నటువంటి విషయం ఏంటనంటే బాప్తిస్మము అనేటువంటి దాని యొక్క కారణం ఏంటి, ఎందు నిమిత్తమై బాప్తిస్మం తీసుకోవాలనంటే పాపము నిమిత్తమై చనిపోతున్నాం మనం క్రీస్తుతో పాటు. నీవు నీళ్లలో ప్రవేశించినప్పుడు అది క్రీస్తు యొక్క మరణానికి సాదృశ్య రూపకంగా ఉందని మనం మాట్లాడుకున్నాం కదా. అది దేని విషయమై, ఎందుకొరకు నువ్వు చనిపోతున్నావు క్రీస్తుతో పాటు అనంటే పాపము విషయమై చనిపోతున్నావు నువ్వు. కాబట్టి ఈ యొక్క పాపము విషయమై చనిపోవడం అంటే ఏంటి అనేటువంటి దాని గురించి నీకు అవగాహన కలిగి ఆ బాప్తిస్మం అనేటువంటి దాంట్లో నువ్వు పాల్గొనాలి, ఆ బాప్తిస్మం అనేటువంటిది పొందుకోవాలి.
ఈ విషయాలని పౌలు మనకి వివరిస్తున్నాడు. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా బైబిల్లోని లేఖనాల ద్వారా, వాక్య భాగాల ద్వారా పరిశీలన చేసుకొని మనము ఈ యొక్క బాప్తిస్మం అనేటువంటి దాంట్లోనికి ప్రవేశించినట్లయితే అది దేవుని చిత్తానుసారమైనటువంటి దానిగా ఉంటుంది. లేనట్లయితే అర్ధరహితంగా మారిపోతుంది అనమాట. కాబట్టి వీక్షకులు, ఈ వాక్య సందేశాన్ని వింటున్నటువంటి మీరు ఈ విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలని చెప్పి ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క పాపము విషయమైనటువంటి జ్ఞానం అనేటువంటిది, అవగాహన అనేటువంటిది నీకు ఉండాలి. ఎందుకనంటే నువ్వు చనిపోతున్నదే పాపము విషయమై, బాప్తిస్మం తీసుకుంటున్నటువంటిదే పాపము విషయమై, పాపము నిమిత్తమయ్యే నువ్వు చనిపోతున్నావు క్రీస్తుతో పాటు కూడా. కాబట్టి ఈ యొక్క పాపం అనేటువంటి దాని గురించి నీకు అవగాహన లేనట్లయితే అది బాప్తిస్మం అని చెప్పి అనబడదు. నువ్వు చేసినటువంటి పనికి, ఆ నీళ్లలోకి నువ్వు వెళ్తున్నటువంటి దానికి అర్థమే లేకుండా పోతుంది. కాబట్టి పాపము విషయమై బైబిల్ ఏం చెప్తుంది, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఏమి మనకు బోధిస్తుంది అనేటువంటిది మనము వాక్య భాగాన్ని పరిశీలన చేసి తెలుసుకుందాం. మరొక విషయం ఏంటనంటే, మీరు ఇదివరకే బాప్తిస్మం తీసుకొని ఉండొచ్చు, లేదా బాప్తిస్మం తీసుకొని చాలా సంవత్సరాలు అయి ఉండొచ్చు. మీ సంఘాల్లో మీరు చాలా సీనియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయి ఉండొచ్చు. అయితే మీరు పొందినటువంటిది, మీరు తీసుకున్నటువంటిది క్రీస్తుతో పాటు మరణ పునరుద్ధానాలలో పాలిభాగస్థులం అవుతున్నాం అనేటువంటి దానికి సాదృశ్య రూపకంగా తీసుకున్నారా? లేదా ఏ విషయమైనటువంటి పరిజ్ఞానము, జ్ఞానము, అవగాహన లేకుండా ఈ యొక్క బాప్తిస్మం అనేటువంటి దాంట్లో ఊరికే అలా నీళ్ళలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి బయటకు వచ్చేసినట్లుగా ఉన్నదా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీరు పొందినటువంటి బాప్తిస్మం సరైనటువంటిదేనా? అసలు బాప్తిస్మం అనేటువంటి దానికి అర్థం ఏమిటి అనేటువంటిది కనీసం ఈ రోజుకైనా సరే దానికి సంబంధించినటువంటి అవగాహన లేఖనాల ద్వారా మీరు పొంది ఉన్నట్లయితే అది చాలా మంచి విషయం. లేనట్లయితే మీరు పొందినటువంటిది బాప్తిస్మం అని చెప్పి అనబడదని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ బాప్తిస్మం అనేటువంటిది నిన్ను రక్షణలోకి నడిపించేటువంటిది. నువ్వు తీసుకున్నటువంటి బాప్తిస్మం సరైనటువంటిది కానట్లయితే అది ఎలాగ నీ రక్షణకు కారణమవుతుంది? ఎలాగ నిన్ను క్రీస్తుతో పాటు పునరుద్ధానం గావించడానికి అది మార్గంగా ఉపయోగపడుతుంది? కాబట్టి క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలలో పాలిభాగస్థుడు అయినటువంటి నువ్వు సరైనటువంటి మార్గంలో పాలిభాగస్థుడు అయ్యావా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఇప్పటికైనా సరే బైబిల్ తెరిచి చదివి నేను పొందినటువంటి బాప్తిస్మం సరైనటువంటిదేనా అనేటువంటి ప్రశ్న నిన్ను నువ్వు అడిగినట్లయితే దానికి సమాధానం దేవుడు బైబిల్లో మనకి బోధిస్తున్నాడు. ఏమిటి ఈ యొక్క బాప్తిస్మం అంటే? పాపము విషయమైనటువంటి మృతి అంటే ఏమిటి? క్రీస్తుతో పాటు మరణిస్తున్నామని అంటే దాని అర్థం ఏమిటి అంటే దానికి పౌలు సమాధానం చెప్తాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు కనుక మనం చదివినట్లయితే అక్కడ పౌలు ఏం చెప్తున్నాడో ఒకసారి మనము వాక్యాన్ని చదివి పరిశీలన చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశము. ఈ పాపము విషయమైనటువంటి అవగాహన గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకనంటే అద్వితీయ సత్యదేవుడు అయినటువంటి నిన్నును, నీవు పంపినటువంటి యేసుక్రీస్తును ఎరిగి ఉండుటయే నిత్యజీవం. నేను ఎందుకు ఈ రెఫరెన్స్ చూపించానంటే రక్షణ అనేటువంటి దాని గురించి చెప్పినటువంటి విషయం ఏంటనంటే దేవుణ్ణి, యేసుక్రీస్తుని, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఎరిగి ఉండడమే నిత్యజీవం. ఏమిటి యేసుక్రీస్తుని గురించి బైబిల్ బోధిస్తుంది అనంటే లేఖనముల ప్రకారం ఆయన మృతి పొందాడు, లేఖనముల ప్రకారము తిరిగి పునరుద్ధానుడయ్యాడు. అదే కదా నీ యొక్క బాప్తిసానికి అర్థము. నువ్వు క్రీస్తుతో పాటు మరణించి మరలా క్రీస్తుతో పాటు పునరుద్ధానుడు అవుతున్నావు. అలాంటప్పుడు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల ఎడల నీకు అవగాహన లేకుండా నువ్వు అందులోకి వెళ్ళినట్లయితే అది ఎలాగా నిన్ను రక్షించగలుగుతుంది? కాబట్టి ఏం చెప్తున్నాడనంటే యేసుక్రీస్తు ఎలా మృతి పొందాడనంట, లేఖనముల ప్రకారం మృతి పొంది లేఖనముల ప్రకారం తిరిగి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఏంటి ఈ లేఖనం అని అంటే 3వ అధ్యాయం 15వ వచనం ఆదికాండంలో నుంచి మొదలు పెడితే ఇశ్రాయేలీయులకి మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి, వారు అర్పించినటువంటి ప్రతి విధమైనటువంటి బలి విషయాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తే
ఆ తర్వాత దావీదు చెప్పినటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలను మనం చూసినట్లయితే, ఆ తర్వాత యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఆ తర్వాత ఈ విషయాలు అనేటువంటివన్నీ కూడా మనకి ఏ లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు మరణించాడు, ఏ లేఖనాల ప్రకారం ఆయన 3వ దినం లేచాడు, యోనాను గురించినటువంటి లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అంటే లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు మరణించాడు, లేఖనముల ప్రకారం ఆయన తిరిగి పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి విషయం అనేటువంటిది నిర్ధారించుకొని నువ్వు నీళ్లలో ప్రవేశించినట్లయితే, అంటే వాక్యం అనేటువంటి దేవుని శక్తి ద్వారా ఇది జరుగుతున్నది అనేటువంటి విధంగా ఉండాలి ఈ బాప్తిస్మం అనేటువంటిది. నీకు వాక్యము తెలియకుండా, ఎవరి చేత బోధింపబడకుండా, లేకపోతే బోధించినటువంటి వాళ్ళు సరైనటువంటి బోధ నీకు చేశారా లేదా, నీకు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధాన ఎడల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క అవగాహన ఎంత, ఈ విషయాల ఎడల ఏమీ తెలుసుకోకుండా నువ్వు నీళ్ళలో మునిగినట్లయితే, ప్రతిరోజు నువ్వు స్నానం చేస్తే చెరువులో మునిగి బయటకు వచ్చినట్లే. ప్రతిరోజు కూడా నువ్వు చెరువులో మునిగి బయటకు వస్తే ఎలా ఉంటుందో స్నానం చేయడానికి అలాగే ఉంటుంది అది కూడా. కానీ అది క్రీస్తు మరణ పునరుద్ధానాలకి సాదృశ్య రూపకంగా మాత్రం ఎంత మాత్రం కూడా ఉండదు. లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు మరణించాడు, నీ యొక్క మరణానికి కూడా అదే లేఖనం ఆధారం కావాలి. ఎందుకనంటే పౌలు చెప్పాడు కదా 6వ అధ్యాయంలో, యేసుక్రీస్తుతో పాటు నువ్వు చనిపోయినట్లయితే ఆయన పునరుద్ధానానికి సాదృశ్య రూపకంగా కూడా నువ్వు కూడా జీవిస్తావు యేసుక్రీస్తులాగే. మరి నీకు లేఖనం తెలియకుండా నువ్వు మరణించినట్లయితే ఎలాగా ఆ లేఖనం నిన్ను పైకి లేపుతుంది, ఎలాగ నిన్ను సజీవుడిగా చేస్తాడు దేవుడు. కాబట్టి లేఖనాల ఎడల అవగాహన కలిగి ఉండడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని చెప్పి పౌలు మనకి ఈ బాప్తిస్మం అనేటువంటి దాని గురించి మనతోని మాట్లాడుతున్నాడు. కాబట్టి పాపము విషయమై చనిపోవాలి, పాపము విషయమై మృతి పొందాలి అని చెప్పి ఏదైతే మాట్లాడుకుంటున్నామో, అసలు ఈ పాపం అంటే ఏమిటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ మొదలైంది, పాపము అనేటువంటి దానికి బైబిల్ చెప్తున్నటువంటి విషయం ఏమిటి? ఈ ప్రశ్న మనం ఎవరైనా సాధారణంగా బైబిల్ పట్టుకొని చర్చలకు వెళ్ళే సర్వసాధారణమైనటువంటి క్రైస్తవులను కనుక అడిగినట్లయితే వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానం ఏంటనంటే, ఏదైనా తోటలో దేవుడు ఆదాముతో పండు తినొద్దని చెప్పాడు, ఆదామవ్వలు ఇద్దరు కూడా ఆజ్ఞను మీరి పండు తినేశారు కాబట్టి ఆజ్ఞాతిక్రమం అయిపోయింది, పాపం వచ్చేసింది. అక్కడి నుంచి పాపం అనేటువంటిది మొదలైపోయింది, ఆదాము మన చావుకు అనేటువంటిది కారణమైపోయాడు, ఆదామవ్వలు ఇద్దరు కూడా తప్పిపోయారు కాబట్టి ఈ చావు అనేటువంటిది మనుషులందరికీ కూడా సంప్రాప్తించింది. పాపం అక్కడి నుంచి మొదలైందండి. ఆదామవ్వలు చేసినటువంటి తప్పిదం వలన ఈ రోజు మనం అందరం కూడా పాపాత్ములుగా మారిపోయామండి అని చెప్పేటువంటి సమాధానం వస్తుంది క్రైస్తవుల దగ్గర నుంచి. ముందు మనం మాట్లాడుకున్నట్లుగా లేఖనముల ప్రకారము అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ పాపాన్ని గురించి లేఖనం ఏం చెప్తుంది ఒకసారి మనం వాక్య భాగాన్ని పరిశీలన చేద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే, ఏలైనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకంలో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ఇది పౌలు చెప్తున్నటువంటి విషయం. పాపాన్ని గురించి అడ్రస్ చెప్తున్నాడు, పాపం యొక్క అడ్రస్, అది ఎక్కడ మొదలైందో. ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకంలో ఉండెను. ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మాట, దాన్ని ధర్మశాస్త్రం అని అన్నారు. దేవుడు ఆదామవ్వలకి ఆజ్ఞ ఇచ్చాడు, కానీ ఈ ఆజ్ఞ కన్నా ముందే లోకంలో పాపం ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నాడు పౌలు. పాపాన్ని గురించి వివరణ అనేటువంటిది పౌలు ఇస్తున్నాడు. ధర్మశాస్త్రం కన్నా ముందే పాపం అనేటువంటిది ఉన్నది లోకంలో. లోకం అంటే ఎవరు? లోకంలో ఉన్నదంతయు అని చెప్పి యోహాను పత్రికలు మనం చదువుకుంటాం కదా. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అంటే ఏంటి? లోకం అంటే ఇక్కడ ఏమైపోయింది? ఈ వచనాలను మనం సరిపోల్చుకున్నప్పుడు శరీర సంబంధమైనటువంటిది. అంటే ఎవరు అక్కడ శరీరంతో ఉన్నటువంటిది? ఆదాము మరియు హవ్వ. దేవుడు చేసినటువంటి నాసికారంధ్రములలో జీవవాయువు ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా, రక్తాన్ని నాసికారంధ్రములలో ఊపిరి ఆధారంగా, జీవానికి ఆధారంగా బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా. పాపం అనేటువంటిది దేవుడు ఆజ్ఞ ఇవ్వకముందే లోకంలో ఉన్నది. ఇదే కదా వాక్యం ఇస్తున్నటువంటి వివరణ పాపాన్ని గురించి. ముందు మనం చెప్పినటువంటి లేకపోతే ఉదహరించుకుంటున్నటువంటి విషయం ప్రకారం ఏంటనంటే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ ఏముంటుంది అనంటే, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. అంటే
ఆజ్ఞ అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ పాపం అనేటువంటి దానికి బలం వచ్చింది. బలం అని అంటే నీ మీద నేరాన్ని ఆరోపించగలిగేటువంటి శక్తి దీనికి వచ్చింది. దేని ఆధారంగా? ఆజ్ఞ ఆధారంగా. పాపము ముందు నుంచి కూడా ఉంది లోకంలో. అంటే మరణించేటువంటి స్వభావం అనేటువంటిది ముందు నుంచి కూడా ఉంది. ఆజ్ఞ కంటే ముందే దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇవ్వకముందే ఈ యొక్క పాపం అనేటువంటిది ఉన్నది. ఎందుకు ఉన్నది అని అంటే పాపము వలన వచ్చు జీతము మరణము. అక్కడ ఉన్నది కదా, రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటున్నాడనంటే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఆజ్ఞ వలన వచ్చు జీతం మరణం కాదు. ఆజ్ఞ తర్వాత వచ్చింది, పాపము ముందు నుంచి ఉంది. ఈ పాపం వలన ఏమొస్తుంది అనంటే మరణం వస్తుంది. ఆదామవ్వలకు మాత్రమే కాదు, ఆదామవ్వలకి మరణం వస్తుంది. బిఫోర్ కమాండ్మెంట్, అది గుర్తుంచుకోండి మీరందరూ కూడా. బిఫోర్ కమాండ్మెంట్, దేవుడు ఆజ్ఞ ఇవ్వకముందే పాపము వలన వచ్చు జీతం మరణము. అయితే ఆ విషయం నీకు తెలియాలి అని అంటే ఏం రావాలి అని అంటే ఆజ్ఞ అనేటువంటిది రావాలి. అప్పుడు ఈ పాపము బహిరంగపరచబడుతుంది. పాపం అనేటువంటిది, పాపం అంటే ఏంటో తెలుస్తుంది నీకు. కాబట్టి దాని గురించినటువంటి అవగాహన అనేటువంటిది నీకు వస్తుంది. పాపము వలన మరణం వచ్చింది కాబట్టి, ఈ పాపం వలన నేను చనిపోతున్నాను కాబట్టి దాని నుంచి నేను బయటపడాలంటే ఏం చేయాలి అనేటువంటిది సెర్చింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఎందుకనంటే మరణం నుంచి తప్పించుకోవడానికి కదా ఈ యొక్క ప్రయాస అంతా కూడా మనం పడుతున్నటువంటిది. అదేంటో తెలియాలి అని అంటే దేవుని యొక్క ఆజ్ఞ అనేటువంటిది దానికి కారణంగా దేవుడు పెట్టాడు. పౌలు చెప్తున్నట్లుగా ఆజ్ఞ లేనప్పుడు పాపం ఆరోపించబడదు. దీన్ని సొలొమోను ఏమన్నాడనంటే చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 19 నుంచి నేను చదువుతాను చూడండి. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును, వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చినట్లు మృగములను చచ్చును, సకల జీవులకు ఒకటే ప్రాణము. మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు, సమస్తమును వ్యర్థము. ఇది సొలొమోను చెప్తున్నటువంటిది. పాపం వలన వచ్చు జీతము మరణము. మరణం మనిషికే కాదు, సమస్త జీవాలకి కూడా. నాసికారంధ్రములలో జీవవాయువు ఉన్నటువంటి ప్రతి దానికి కూడా పాపము వలన వచ్చు జీతం మరణము. కుక్కకి, నక్కకి, చతుష్పాద జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ అవి ఎందుకు చచ్చిపోతున్నాయో వాటికి తెలీదు. పాప సంబంధమైనటువంటి స్వభావం అంటే నశించిపోయేటువంటి స్వభావం, నశించిపోయేటువంటి గుణలక్షణం, అది సహజ సిద్ధమైనటువంటిది. దాన్నే పాపము అంటున్నాడు. ఎందుకనంటే ఆ పాపం వలన వస్తున్నటువంటిది ఏంటంటే మరణము. అంటే మరణించే స్థితిలో ఉన్నటువంటి ప్రతిదానికి కూడా కారణం పాపమే, ఇంక్లూడింగ్ యాడమ్ అండ్ ఈవ్. ఇది ఎప్పుడు? ఆజ్ఞ రావడానికన్నా ముందే. ధర్మశాస్త్రము వచ్చిన దనుక లోకంలో పాపం ఉండెను. అయితే ధర్మశాస్త్రం వచ్చి ఏం చేసిందనంటే నేరాన్ని నీ మీద ఆరోపించేటువంటి శక్తి దానికి ఇచ్చింది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము లేఖనాలని చదివేటప్పుడు గ్రహించుకోవాలి. ఈ పాపానికి ఉన్నటువంటి మరొక కోణాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ఏమిటి పాపమునకు నిన్ను లోనయ్యేలాగా చేస్తున్నటువంటి విషయం ఏమిటి? ఈ పాపానికి ఎందుకు నువ్వు లోబడుతున్నావు? ఈ పాపానికి ఎందుకు నువ్వు దాసత్వం చేస్తున్నావు? ఎందుకు నువ్వు పాపివి అని చెప్పి అనబడుతున్నావు అని అంటే దానికి గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఇవి ఒకదానికొకటి విరోధముగా అపేక్షిస్తున్నవి, విరోధంగా పనిచేస్తున్నవి. ఏంటనంట? ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు పొసగడం లేదు. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు రెండు ఒకదానికొకటి విరోధంగా ఉన్నాయి. సరే, ఈ సందర్భంలో ఆత్మ అంటే ఏమిటి? దేనికి వ్యతిరేకంగా ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి స్వభావం నిన్ను పాపానికి లోనయ్యేలాగా చేస్తుంది అని అంటే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ఆ విషయానికి సంబంధించినటువంటి వివరణ అనేటువంటిది ఇస్తాడు. చూడండి ఒకసారి, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూడండి. అక్కడ ఏమున్నదనంటే, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్నటువంటి మాటలు ఆత్మయును జీవమునై ఉన్నాయి. దేనిని ఆత్మ అంటున్నాడనంటే, ఈ శరీరం దేనికైతే వ్యతిరేకంగా పనిచేస్తుందో, దేనికైతే లోబడడం లేదో, దేనికి విరోధంగా పనిచేస్తున్నదో అది యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలు, లేకపోతే దేవుని యొక్క వాక్యము. ఈ యొక్క దేవుని యొక్క వాక్యానికి, లేకపోతే దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఈ యొక్క ఆజ్ఞలకు, లేకపోతే ఆదాముతో దేవుడు ఏదైతే తినవద్దు అని చెప్పింది ఏంటది? దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞకి వ్యతిరేకంగా
పనిచేస్తుంది ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి స్వభావము. దేవుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఆజ్ఞ. దాన్నే ఆత్మ అంటున్నాడు అనమాట. కాబట్టి ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకును ఒకదానికొకటి విరోధంగా పనిచేస్తున్నాయి ఇక్కడ. ఇది పాపానికి కారణమవుతుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్పేసి యోహాను పత్రికలో మనం చూసాం కదా. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించేలాగా చేసేటువంటిది ఏంటనంటే శరీర సంబంధమైనటువంటి స్వభావము. ఈ శరీర సంబంధమైనటువంటి స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? కొలసి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఏమని రాయబడింది అనంటే, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇది ప్రాచీన స్వభావం యొక్క అడ్రస్ అన్నమాట. ఎవరు చేశారు ప్రాచీన సంబంధమైనటువంటి స్వభావాన్ని అని అంటే దేవుడే చేశాడు దీన్ని. ప్రాచీన స్వభావాన్ని చేసినటువంటి వాని యొక్క పోలిక చొప్పున నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నవీన స్వభావం అని అనగా దేవుని యొక్క స్వభావము. ఈ యొక్క నవీన స్వభావము నువ్వు ధరించుకోబోయేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఒకడున్నాడు. ఆ వ్యక్తే ప్రాచీన స్వభావాన్ని కూడా చేశాడు. ప్రాచీన స్వభావాన్ని ఎవరు చేశారండి? నీకు నవీన స్వభావాన్ని ఎవరైతే ఇస్తున్నారో, ఆ నవీన స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తే ప్రాచీన స్వభావాన్ని కలగజేశాడు. ప్రాచీన స్వభావాన్ని కలగజేసినటువంటి వాని యొక్క పోలిక చొప్పున అన్నాడు అనమాట. చూసారా ఎంత వివరంగా దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మాట్లాడుతుందో. ఇదే ఈ యొక్క ప్రాచీన స్వభావమే నిన్ను పాపానికి లోనయ్యేలాగా చేసింది. అది దేవుని యొక్క వాక్యానికి, ఆత్మకు విరోధంగా పనిచేస్తుంది. పౌలు చాలా క్లియర్గా ఈ విషయాలన్నింటినీ కూడా మనతోని మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చదివేటప్పుడు మనము దేవుని ఎడల ఆసక్తి కలిగి, లేఖనముల ఎడల, అందులో దేవుడు దాచినటువంటి విషయాల ఎడల ఆసక్తి కలిగి, దేవుని యందు భయము కలిగి వీటిని పరిశీలన చేసినట్లయితే అవి నీ జీవానికి కారణమవుతాయి. ఇవేవి కూడా తెలుసుకోకుండా దేవుని నమ్ముకున్నావా? రా వచ్చి నీళ్ళలో మునుగు. యేసుక్రీస్తుని తెలుసుకున్నావా? రా వచ్చి నీళ్ళలో మునుగు అని అంటే అది బాప్తిస్మం ఎలాగవుతుంది? అది క్రీస్తుతో పాటు మరణించడానికి, క్రీస్తు యొక్క పునరుద్ధానానికి, రేపు నువ్వు పొందబోయేటువంటి నిత్య జీవానికి ఎలా కారణమవుతుంది అసలు? ఈ విషయాలనే యోహాను ఎలాగ ప్రకటించాడనంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి అన్నాడు అనమాట. ఆ ఒక్క చిన్న మాటలో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. చిన్నగా చెప్పాడు యోహాను. లోకం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, దాన్ని తీసివేయడానికి దేవుడు వేసినటువంటి ప్రణాళిక ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అది నీకు జీవాన్ని ఇచ్చేటువంటిది. దాన్ని ఆత్మ అన్నాడు కదా. ఆత్మయే జీవింపజేస్తుంది. శరీరం కేవలం నిష్ప్రయోజనము. ఇది పాప సంబంధమైనటువంటిది. పాపం వలన వచ్చే జీతం మరణము. అయితే ఆత్మ జీవింపజేసేటువంటిది. యోహాను సువార్తలో యేసుక్రీస్తు మాట్లాడినట్లుగా. కాబట్టి ఈ విషయాలన్నిటి ఎడల అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. బాప్తిస్మము అనగా ముందు మనం మాట్లాడుకున్నట్లుగా క్రీస్తుతో పాటు సమాధిలో ప్రవేశించి క్రీస్తుతో పాటు తిరిగి పునరుద్ధానుడు అవ్వడానికి సాదృశ్య రూపమైనటువంటిది నీళ్లలో మునగడం అనేటువంటిది. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు మనం చాలా కొన్ని సంఘాలలో కనుక మనం చూసినట్లయితే చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి, చిన్నపిల్లలకు వాక్యం ఎలా అవగాహన ఎలా ఉంటుంది? వాళ్ళకి ఎలా బాప్తిస్మం ఇస్తారు? పాపం అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు, యేసుక్రీస్తు అంటే ఏంటో తెలియదు, అవగాహన లేదు. క్రీస్తుతో పాటు మరణిస్తున్నావా, క్రీస్తుతో పాటు పునరుద్ధానుడు అవడం అంటే ఏంటి, ఈ విషయాలు ఏవి వాళ్ళకి తెలియవు కదా. కాబట్టి ఆ రకమైనటువంటిది బాప్తిస్మం అని చెప్పి క్రీస్తు మరణ పునరుద్ధానాలలో పాలిభాగస్తులు, క్రీస్తు యొక్క మరణములోను పునరుద్ధానములోను పాలిభాగస్తులు అవుతున్నారు అనేటువంటి దానికి అది ఎంత మాత్రం కూడా సరిపోదు. అది మరొక విషయం ఏంటనంటే, నీళ్లు తీసుకొని చిలకరిస్తారు కొంతమంది, అదే బాప్తిస్మం అన్నట్లుగా. అని బాప్తిస్మం అని చెప్పన్నారు. ఎందుకనంటే మరణించినటువంటి వాడిని ఎలాగైతే గొయ్యి తవ్వి అందులో సమాధి చేసి దాని మీద మట్టి కప్పేస్తారో దాన్నే సమాధి చేయబడడం అని అంటారు. క్రీస్తు మరణములోనికి పాలిభాగస్థులు అవడం, క్రీస్తుతో పాటు మరణించడానికి సాదృశ్య రూపకంగా ఉండాలి తీసుకునేటువంటి బాప్తిస్మం. ముందు మనం మాట్లాడుకున్నట్లుగా బాప్తిస్మం అని అంటే వస్త్రాన్ని నీళ్లలో ముంచి పూర్తిగా దాని యొక్క రంగును మార్చడం. కొన్ని రంగు నీళ్లు తీసుకొని వస్త్రం మీద ఇలాగా చిలకరించామనుకోండి, వస్త్రం యొక్క రంగు పూర్తిగా మారుతుందా?
మారదు కదా. నువ్వు పూర్తిగా మారిపోవాలి. బాప్తిస్మం అంటే పూర్తిగా చనిపోవాలి. చనిపోయినటువంటి వ్యక్తిని లోపట పాతి పెడతారు, దాన్నే బాప్తిస్మము అని చెప్పి అంటారనమాట. పూర్తిగా కడగబడము లేకపోతే సమాధి చేయడము అనేటువంటి దానికి సాదృశ్య రూపకంగా ఉంటుంది బాప్తిస్మం అనేటువంటిది. దీనికి బైబిల్లో నుంచి కొన్ని విషయాలను మనము దేవుని వాక్య పరిశీలన ద్వారా చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడండి ఒకసారి, 1 నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములో సముద్రములోను బాప్తిస్మం పొందిరి. ఇశ్రాయేలీలు ఈ యొక్క సముద్రాన్ని దాటేటప్పుడు సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చీల్చేశాడు. అటుపక్క నీళ్లున్నాయి, ఇటుపక్క కూడా నీళ్లున్నాయి. పైనేమో మేఘం ఉంది, మేఘం అనగా మేఘంలో కూడా నీళ్లే ఉంటాయి. అంటే పూర్తిగా కప్పబడినటువంటి స్థితిలో ఉన్నారు ఇశ్రాయేలీలు అందరూ కూడా. అది బాప్తిస్మము అని చెప్పి పౌలు 10వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. దాన్ని బాప్తిస్మం అంటారు, పూర్తిగా కప్పబడుట అనేటువంటిది. మరొక ఉదాహరణ మనము చూద్దాము. మరొక ఉదాహరణ మనం బైబిల్లో నుంచి పరిశీలన చేద్దాము. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 34 నుంచి 39 వచనాలు దయచేసి పరిశీలన చేయండి. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గుర్చియా వేరొకని గుర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను అని. అంటే సువార్త అనేటువంటిది ఫిలిప్పు ద్వారా ఈ యొక్క నపుంసకుడు వింటున్నాడు. క్రీస్తుని గురించినటువంటి విషయం అనేటువంటిది, దేవుని గురించినటువంటి విషయం అనేటువంటిది. అంటే అద్వితీయ సత్యదేవుడు అయినటువంటి నిన్నును నీవు పంపినటువంటి యేసుక్రీస్తును ఎరిగిండుటే నిత్య జీవం కదా. అదే సువార్తని ఇక్కడ ఫిలిప్పు నపుంసకుడికి బోధిస్తున్నాడు. బిఫోర్ బ్యాప్టిజం అంటే బాప్తిస్మం పొందడానికన్నా ముందు అడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించెను. వారి త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మము ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు అని చెప్పి దాని యొక్క కొనసాగింపు ఉంటుంది అక్కడ. కాబట్టి పూర్తిగా నీళ్లలో మునిగి బాప్తిస్మం తీసుకోవాలనేటువంటి దానికి లేఖనంలో ఇది ఒక చక్కనైనటువంటి ఉదాహరణ. నపుంసకుడు ప్రయాణంలో ఉన్నాడు. ప్రయాణంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నీళ్లుండవా? ఈ పైన చిలకరించి నీళ్లు చిలకరించి ఇచ్చేటువంటి బాప్తిస్మం అనేటువంటిది నిజంగా బాప్తిస్మం అన్నట్లయితే నపుంసకుడు ఏమనాలి? ఇదిగో నా దగ్గర బుడ్డిలో నీళ్లున్నాయి, ఇవి కొన్ని తీసుకొని నా మీద చిలకరించి నాకు బాప్తిస్మం ఇయ్యని అన్నాడా? అలా అనలేదు. దాన్ని బాప్తిస్మం అని చెప్పి అనరు. కాబట్టి వాళ్ళు ప్రయాణం చేస్తుండగా దండిగా ఒక కొలనో చెరువో ఏదో వచ్చినప్పుడు, ఇదిగో నీళ్లు ఉన్న చోటికి మనం వచ్చాం కాబట్టి నాకు బాప్తిస్మం ఇవ్వ అన్నప్పుడు వాళ్ళిద్దరూ నీళ్లలో దిగి నపుంసకుడు బాప్తిస్మం పొందిన తర్వాత మళ్ళీ నీళ్లలో నుంచి బయటకు వచ్చారు. దానికి ముందు క్రీస్తుని గురించినటువంటి సువార్త విన్నాడు ఫిలిప్పు ద్వారా. కాబట్టి ఇది బాప్తిస్మం యొక్క అర్థము. క్రీస్తుతో పాటు మరణించి క్రీస్తుతో పాటు పునరుద్ధానుడు అవుతున్నావు అని అంటే. కాబట్టి ఈ విషయాల ఎడల అవగాహన కలిగి నీవు బాప్తిస్మం అనేటువంటిది పొందాలి అని చెప్పి వాక్య భాగం అనేటువంటిది మనకి బోధిస్తుంది. ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్నటువంటి మరొక ప్రశ్న ఏంటనంటే, ఏ నామంలో బాప్తిస్మం తీసుకోవాలనేటువంటి విషయం. ఏ నామంలో బాప్తిస్మం తీసుకోవాలి? నువ్వు ఏ నామంలో బాప్తిస్మం పొందావు? అపోస్తులు ఏ నామంలో బాప్తిస్మం ఇచ్చారు? యోహాను ఏ నామంలో బాప్తిస్మం ఇచ్చారు? ఈ విషయాలను ఒకసారి మనము పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం కనుక మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడనంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిస్మం తీసుకోండి, బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి శిష్యులకి చెప్తున్నట్లుగా మనకి ఈ లేఖన భాగాన్ని చదవడం ద్వారా మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏమవుతుందనంటే, యేసుక్రీస్తు చెప్పినట్లుగా బైబిల్లో ఎవరైనా సరే అంటే క్రొత్త నిబంధన పరిచర్య ప్రారంభమైన తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఎవరైనా బాప్తిస్మం ఇచ్చారా? యోహాను కానీ ఆ తర్వాత అపోస్తలులు కానీ బైబిల్లో రికార్డు చేయబడినటువంటిది ఏదైనా ఉందా? లేదా ఈ నామంలో బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అటువంటి రికార్డ్ ఏది కూడా బైబిల్లో మెన్షన్ చేయబడలేదు, రికార్డెడ్గా లేదు అనేటువంటి సమాధానమే వస్తుంది. మరి ఏంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామం అంటే ఏంటి? అపోస్తులు ఏ నామంలో బాప్తిస్మం ఇచ్చారు? అది కూడా పరిశీలన చేయాలి కదా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనము, అలాగే
8వ అధ్యాయం 16వ వచనము, అలాగే 10వ అధ్యాయం 48వ వచనము. ఈ వచనాలను గనక మనం పరిశీలన చేసినట్లయితే యేసునామమున బాప్తిస్మం ఇచ్చిరి, యేసునామమున బాప్తిస్మం పొందిరి, యేసునామంలో బాప్తిస్మం తీసుకున్నారని యేసునామంలో బాప్తిస్మం గురించే ఉంటుంది. అపోస్తలులు ఇచ్చినటువంటి బాప్తిస్మములన్నీ బైబిల్లో రికార్డు చేయబడి రాయబడిన బాప్తిస్మాలన్నీ కూడా యేసునామంలో బాప్తిస్మమే ఇచ్చారు అందరూ కూడా. యోహాను ఎవరి నామంలో బాప్తిస్మం ఇచ్చాడో లేదు, రాయబడలేదు. ఎందుకనంటే యోహాను రాబోయేటువంటి యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తూ మారు మనస్సు నిమిత్తమైనటువంటి బాప్తిస్మం ఇచ్చాడు అని చెప్పి రాయబడి ఉంది. కానీ యేసునామంలో బాప్తిస్మం ఇచ్చినట్లుగాను లేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోను బాప్తిస్మం ఇచ్చినట్లుగాను లేదు. యేసుక్రీస్తు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడనంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని అంటే తండ్రిని గురించినటువంటి వివరం ఎడల జ్ఞానం కలిగి ఉండాలి, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి రక్షకుని గురించినటువంటి జ్ఞానం కలిగి ఉండాలి, దేవుని శక్తి అనేటువంటి పరిశుద్ధాత్మను గురించినటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనాన్ని పరిశీలన చేద్దాం. ఆయన ఇశ్రాయేలు ఇంటివారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనెను. ఇది యేసుక్రీస్తు చెప్తున్నటువంటి విషయం. యేసుక్రీస్తు ఇశ్రాయేలీల మధ్య పనిచేశాడు. ఆయన ప్రకటించినటువంటి సువార్త, చేసినటువంటి సేవ అంతా కూడా ఇశ్రాయేలీల మధ్య చేశాడు. ఆ తర్వాత ఆయన ద్వారా పంపబడినటువంటి ఆయన శిష్యులు కూడా యెరూషలేము లేకపోతే ఇశ్రాయేలు దేశము దానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే సేవ జరిగించారు. ఇశ్రాయేలీలకి ప్రత్యేకంగా దేవుని గురించినటువంటి బోధ చేయనవసరం లేదు. ఎందుకనంటే దేవుని మీద వాళ్ళకి ఆసక్తి మొదటి నుంచి కూడా ఉంది. యెహోవా అనేటువంటి నామం వాళ్ళకి ఇదివరకే తెలుసు. ఇదివరకే దేవుని సంబంధమైనటువంటి జ్ఞానము, దేవుడు ఎవరు అనేటువంటి విషయం ఇశ్రాయేలీలకు తెలుసున్నది. వాళ్ళు అంగీకరించాల్సినటువంటి విషయం ఏంటనంటే వాళ్ళకు వాగ్దానం చేయబడినటువంటి, వాళ్ళ పితరులకు వాగ్దానం చేయబడినటువంటి ఈ యొక్క మెస్సయ్య అనేటువంటి వాడి గురించి, లేకపోతే యోహాన్ ఏదైతే లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇతడే అని చెప్పి సాక్ష్యం చెప్పాడో ఆ వ్యక్తిని గురించి తెలుసుకోవాలి వీళ్ళు. దేవుని శక్తి అనేటువంటి పరిశుద్ధాత్మ శక్తి ఎలా ఉంటుంది అనేటువంటిది ఇశ్రాయేలీలు కల్లారా చూశారు. దేవుడు ఏ రకంగా పనిచేస్తాడు అనేటువంటి విషయం ఇశ్రాయేలీలకు తెలుసు. తండ్రి గురించి, పరిశుద్ధాత్మ గురించి ఇశ్రాయేలీలకు తెలుసు. మార్కు సువార్త చివరి అధ్యాయానికి మనం ఒకసారి వెళ్ళినట్లయితే అక్కడ ఏం చెప్తాడనంటే 16వ అధ్యాయము 15-16 వచనాలు చూసినట్లయితే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది యేసుక్రీస్తు చెప్తున్నటువంటి విషయము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్పి అన్నాడు కదా, అది ఎవరికానంటే తండ్రిని గురించినటువంటి జ్ఞానం లేనటువంటి వారికి, పరిశుద్ధాత్మను గురించినటువంటి జ్ఞానం లేనటువంటి వారికి, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఎవరో తెలియనటువంటి వారికి ఈ 3 విషయాలని కూడా బోధించి వారికి దానికి సంబంధించినటువంటి అవగాహన కల్పించి దేవుని గురించినటువంటి ప్రణాళికను గురించి వివరించి జీవం అనేటువంటిది, నిత్య జీవం అనేటువంటిది ఆయన కుమారునిలో ఉండెను అని చెప్పి యోహాను పత్రికలో ఉంటుంది. ఒకసారి చదువుదాం. అది మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని గురించినటువంటి జ్ఞానము, నీకు జీవాన్ని ఇచ్చేటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానము, ఆయన ఏ శక్తి ద్వారా ఈ పని చేస్తున్నాడు అనేటువంటి పరిశుద్ధాత్మ శక్తి అనేటువంటి దాని గురించినటువంటి జ్ఞానము ఇశ్రాయేల్ దేశము, యెరూషలేము పట్టణం అవతల ఇశ్రాయేల్ దేశం యొక్క బయట అనేటువంటిది 16వ అధ్యాయం మార్కు సువార్తలో యేసుక్రీస్తు చెప్తున్నాడు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి, ప్రకటించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడనమాట. దీనికి ఆధారం ఏమిటనంటే చూడండి ఒకసారి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో పౌలు ఏమంటాడనంటే, మునుపు దూరస్తులను దేవుడు లేని వారును అని చెప్పి మాట్లాడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి, ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక
పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అన్ని జనులమైనటువంటి మనకు దేవుని గురించినటువంటి జ్ఞానం లేదు. అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు. ఇంతకు ముందు చదువుకున్నట్లుగా ఆ జీవము యేసుక్రీస్తులో ఉండెను, ఆయన కుమారునిలో ఉండెను అని చెప్పి ఏదైతే చూసామో ఆ యేసుక్రీస్తుని గురించినటువంటి వివరం తెలియదు మనకి. పరిశుద్ధాత్మను గురించినటువంటి జ్ఞానం లేదు మనకి. మునుపు ఇటువంటి స్థితిలో ఉంటున్నాం కాబట్టి ఇప్పుడైతే ఈ విషయాలన్నిటి ఎడల అవగాహన కలిగి ఉన్నాము. క్రీస్తుని గురించినటువంటి వివరం మనకి తెలుసు, పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన మనకున్నది, దేవుని సంబంధమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నాం. ఎందుకనంటే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపినటువంటి యేసుక్రీస్తుని ఎరిగి ఉండటయే నిత్య జీవం. కాబట్టి నువ్వు అంగీకరించాల్సింది ఏంటి? ఇప్పుడు తండ్రిని అంగీకరించాలి, కుమారుని అంగీకరించాలి, ఆయన శక్తి అయిన పరిశుద్ధాత్మను అంగీకరించాలి. ఎందుకంటే ఈ మూడు విషయాలను గురించినటువంటి వివరణ మనకి లేదు. మనకి ఈ మూడు విషయాల గురించి తెలియదు కాబట్టి అపోస్తుల ద్వారా లేకపోతే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకొని ఆ మూడు నామాల్లో కూడా మనము బాప్తిస్మం అనేటువంటిది పొందుతున్నామని అంటే దేవుణ్ణి అంగీకరిస్తున్నాము, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నాము, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుని శక్తిని కూడా మనము అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం బాప్తిస్మం పొందుతున్నాము. అదేంటండి బైబిల్లో యేసునామంలో మాత్రమే బాప్తిస్మం అని ఉన్నది కదా అని అంటే, నామం అనగా ఏంటి? శక్తి, అధికారము, దాన్ని అంగీకరించడము, ఇది నిజమే అని తెలుసుకొని ఒప్పుకోలు, సాక్ష్యం అనేటువంటిది ఇవ్వడము. దేవుని గురించి ఇశ్రాయేలీయులకు అవగాహన ఉంది, పరిశుద్ధాత్మని గురించినటువంటి అవగాహన వారికి ఉన్నది. ఎర్ర సముద్రాన్ని చీల్స్తే చూశారు, అందులో నుంచి నడుచుకుంటూ వచ్చారు. వారి మధ్య అగ్ని స్తంభము, వారి మధ్య మేఘ స్తంభము ఉన్నది. దేవుని యొక్క శక్తిని వారు కల్లారా చూశారు. ఆకాశం నుంచి కురిచినటువంటి మన్నాను వాళ్ళు తిన్నారు. దేవుని యొక్క శక్తిని గురించినటువంటి అవగాహన వారికి ఉన్నది, జ్ఞానం వారికి ఉన్నది. మనకి ఏమీ తెలియదు. మునుపు పరదేశులుగా ఉన్నాము, పరజనులుగా ఉన్నాము. దేవుని గురించినటువంటి జ్ఞానం లేదు మనకి. కాబట్టి వారు యేసుక్రీస్తును మాత్రం అంగీకరిస్తే సరిపోతుంది. ఎవరు? ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలీయులతో పాటు ఉన్నటువంటి యెరూషలేము చుట్టుపక్కల ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలందరి వాళ్ళు కూడా యేసునామం మాత్రమే బాప్తిస్మం అవసరమైంది మనకి. మనకి ఏది తెలియదు అసలు. కాబట్టి ఈ మూడు విషయాల ఎడల ఆసక్తి కలిగి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి మనము బాప్తిస్మంలోనికి ప్రవేశిస్తున్నాము. ఇది బాప్తిస్మం గురించినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన ముందు తీసుకోవడానికి ముందు మనం కలిగి ఉండవలసినటువంటిది. ఆ తర్వాత ఇంకా చాలా నీ యొక్క ఆత్మీయ అభివృద్ధి కొలది, దాన్ని నువ్వు కొనసాగిస్తున్న కొలది కూడా ఇంకా అనేకమైనటువంటి విషయాలు తండ్రిని గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మ గురించి, దేవుని రాజ్యం గురించి, ఆయన ప్రణాళికల గురించి, ఆయన సంకల్పాన్ని గురించి దినదినము నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటావు అనమాట. దాన్నే నికోదేముతో అంటాడు. ఏమంటాడనంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి, అప్పుడే వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. నీవు నీళ్ళలో మునిగి బయటకు వచ్చినప్పుడు నీటి మూలమైనటువంటి జననం అనేటువంటిది, లేకపోతే జన్మించడం అనేటువంటిది సరిపోతుంది. అయితే ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఏంటనంటే, దీనికి ముందు అంటే నువ్వు క్రీస్తుతో పాటు మరణించడానికి సాదృశ్య రూపకంగా ఉన్నటువంటి యొక్క బాప్తిస్మం అనేటువంటి దాంట్లోకి ప్రవేశించడానికి ముందు ఈ విషయాల ఎడల అవగాహన కలిగి ఉండడం అనేటువంటిది చాలా అవసరము. ఆ తరువాత ఆత్మ సంబంధమైనటువంటి దానిగా, ఆత్మ మూలముగా నువ్వు జన్మించేటువంటి ప్రక్రియ అనేటువంటిది నీ మరణము వరకు కూడా, ఈ యొక్క శరీర సంబంధమైనటువంటిది కూడా మట్టిలో కలిసిపోయేటంత వరకు కూడా ఈ సమయం అనేటువంటిది, అంటే ఆత్మ మూలముగా జన్మించడం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. ఆత్మలో అభివృద్ధి అనేటువంటిది వాక్య మూలంగా కలుగుతూ ఉంటుంది నీకు. అదే ఆత్మ మూలంగా జన్మించడం అని అంటే. దీనికి ముందు ఈ విషయాల ఎడల, ఈ మరణ పునరుద్ధానాల ఎడల, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల ఎడల, లేకపోతే లేఖనానుసారము ఇదంతా కూడా జరిగిందా లేదా, క్రీస్తు లేఖనానుసారం మరణించాడా లేదా, క్రీస్తు లేఖనానుసారం తిరిగి లేచాడా లేదా అనేటువంటి విషయాలు నువ్వు తెలుసుకొని బాప్తిస్మం అనేటువంటిది నువ్వు తీసుకున్నట్లయితే అది సరైనటువంటి బాప్తిస్మం అని చెప్పి అనబడుతుంది. కాబట్టి ఈ యొక్క బాప్తిస్మం అనేటువంటి దాని గురించి ఇప్పటి వరకు మీరు విన్నారు కదా. ఈ విషయాలను గురించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే, ఇంకా ఏమైనా తెలుసుకోవాలని అనుకున్నట్లయితే, లేదు విన్నటువంటి వాక్యంలో ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే తప్పకుండా ఈ యొక్క వీడియో క్రింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఖచ్చితంగా మీకు సహాయపడే విధంగా సమాధానం ఇవ్వడము, మిమ్మల్ని ఆత్మీయ మార్గంలో మరింత ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడగలమని మనవి చేస్తూ అందరికీ ప్రభునామంలో వందనాలు.